ఎదైతున్నాయి అనే సందేహం కలుగుతుంది. ఒక్కసారి ఝాన్సీ రెడ్డి హిస్టరీని కనుక చదివితే మనం ఎందుకు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు గలం విప్పొద్దు అనిపిస్తుంది. ఒక్కసారి ఝాన్సీ రెడ్డిని కనుక నెమరు వేసుకుంటే ఎందుకు ఈ సమాజంలో ఈ దోపిడీ వ్యవస్థను కూల్చడం కోసం మనం ఎందుకు సిద్ధం కాకూడదని అనిపిస్తుంది. ఝాన్సీ రెడ్డి చరిత్రను కనుక ఒక్కసారి పునికి పుచ్చుకుంటే ఈ సమాజ మార్పు కోసం జీవితాన్నే సరే అర్పిద్దామనే త్యాగం మనకు వస్తుంది. కాబట్టి ఏదైతే ఝాన్సీ రెడ్డి ఈ సమాజ మార్పు కోసం లేదా అందరికీ శాస్త్రీయ విద్య సాకారం కావాలని, ఈ సమాజంలో రుగ్మతలు ఉండకూడదని ఏదైతే చివరి వరకు పోరాటం చేసి మతోన్మాద గుండెల చేతిలో అమరుడయ్యిండో కామ్రేడ్ ఝాన్సీ రెడ్డిని మనం సంవత్సరానికి ఒకసారి స్మరించుకోవడం కాదు, తన ఆశయాల్ని మన భుజ స్పందనలపైన వేసుకొని తన ఆశయాన్ని సాధించడం కోసం మనం పయనించడమే తనకు నిజమైన నివాళని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ